ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఏపీలో రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి. సో లడ్డు వ్యవహారము రేపు అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, దేశం మొత్తం భగ్గుమంటారు. లడ్డు మహాప్రసాదం కల్తీ జరగటం అనేది దిష్టిబొమ్మలు తగలేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి హిందూ సంఘాలన్నీ ఆందోళన చేస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిచ్చారు. భయపడ్డా? పారిపోయాడా? బెంగళూరు వెళ్ళిపోయారంటే ఈ పరిస్థితుల్లో ఆయన ధైర్యంగా ఉండాలి. తప్పు చేయకపోతే బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి? ఇవాళ అతని పైన, ఆయన పార్టీ పైన, ఆయన ప్రభుత్వం పైన ఒక పెద్ద నింద పడినప్పుడు దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. కానీ ఏదో సింపుల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి, రికార్డెడ్ ప్రెస్ మీట్ వదిలేసి వెళ్ళిపోతే, బాధ్యతల నుంచి పారిపోవడం ఏంటి? అసెంబ్లీ రేపొద్దున రాబోతోంది సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ చర్చలు. ఏది బడ్జెట్ పెట్టాలి, నెక్స్ట్ ఈ లడ్డు వివాదం వస్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ విధంగా అపవిత్రం చేయడం గురించి వస్తుంది, లా అండ్ ఆర్డర్ గురించి వస్తుంది. ఎందుకనంటే ఇవాళ ఆయన పార్టీని నడపలేకపోతున్నాడా? వలసలు పెరిగాయి. ఏది మనం చూసాం, పెద్ద పెద్ద వాళ్ళే, వాళ్ళ సొంత బంధువులే ఇవాళ జనసేనలో చేరిపోతున్నారు. రేపొద్దున అంటున్నారు 26వ తారీఖు బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతున్నాడు, లేకపోతే సామినేని ఉదయభాన్ చేరుతున్నాడు, కిలార్ రోసయ్య చేరుతున్నాడు. 3 జిల్లాలు. ఇది ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి ఖాళీయా, ప్రకాశంలో వైసీపీ ఖాళీయా, గుంటూరు ఎవరితను కిలార్ రోసయ్య. ఇప్పటికే మద్దాల గిరి అనేక మంది రాజీనామాలు చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా అవుటా అంటే ఇప్పుడు గుంటూరులో ఖాళీయా. నెక్స్ట్ ఉదయభాను ఏంటి కృష్ణా జిల్లా, మరి ఎన్టీఆర్ జిల్లా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూసాం. ఎవరు? బాలినేని సొంత బంధువు. రాజశేఖర రెడ్డి హయాంలో చేశాడు మంత్రిగా, నీ హయాంలో చేశాడు, 5 సార్లు శాసనసభ్యుడు. అతనే విరక్తి పుట్టి వెళుతున్నాడంటే ఇంకా ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని? ఎవరు అతనికి ఇవాళ నిలబడతారు ఇంకా ఆయన కోసం, ఆయన పార్టీ కోసం? ఉదయభాను 3 టైమ్స్ ఎమ్మెల్యే, 99 నుంచి ఉన్నాడు వాళ్ళు రాజకీయంలో. వాళ్ళ నాన్నతో నడిచారు, ఇప్పుడు ఇతనితో నడిచారు. స్పష్టంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. అతను మారతాడనుకున్నాం, అతనిలో మార్పు లేదంటున్నారు. ఇప్పుడు ఈ లడ్డు వివాదం, ఈ పరిస్థితుల్లో హిందువులంతా భగ్గుమంటే ఇంకెవరన్నా ఆ పార్టీలో ఉంటారా? ఒక మత విశ్వాసం ఇవాళ ఈ విధంగా వీళ్ళు అణిచేశారే, ఆ మతమే ఇవాళ తిరగబడుతున్నప్పుడు, ప్రధాన మతం ఏది దేశంలో ఇవాళ హిందువులే ఇవాళ మరి వైసీపీపై తిరుగుబాటు చేస్తుంటే ఇంకా ఆ పార్టీని ఎవరు నడుపుతారు, ఎలా నడుపుతారు? మనం చూసాం. ఏది విజయమ్మే బైబిల్తో ఆ రోజు వెళ్ళారు ప్రజల్లోకి. అఫ్కోర్స్ ఆయన మత విశ్వాసాలను మనమేమీ ఖండించాం. కానీ రాజకీయం, దేవుడితో రాజకీయం చేసింది ఎవరు? చంద్రబాబు, వైఎస్ కుటుంబమా? ఇప్పుడు బైబిల్తో నీ తల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, అది దేవుడితో రాజకీయం. ఇప్పుడు మీరు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన భార్య కానీ, ఆయన తల్లి కానీ ఏ రోజన్నా సతీ సమేతంగా వెళ్ళారా తిరుపతి? ప్రసాదం ఇస్తే కింద పడేశారని, అసలు స్వామివారినే ఇంటికి తెచ్చుకున్నారని, ఇక్కడ ఏదో సెట్టింగ్ వేశారని అనేక చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో గుడి సెట్ వేశారు వాళ్ళు. ఎక్కడ? తాడేపల్లిలో. అది కూడా ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు ఆర్కిటెక్ట్ వాళ్ళ కాంట్రాక్ట్ కోసం. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పార్టీని నడపలేని పరిస్థితి. దూకేస్తున్నారు వరుస పెట్టి. ఎన్నికల ముందు వలసలు, ఎన్నికల తర్వాత వలసలు. బుడమేరుకి 3 గంటలు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఆ 3 గంటలు పూడ్చలేదు, బెజవాడిని ముంచేసింది. అటు బుడమేరు గంటలే కాదు, ఇప్పుడు పార్టీ గంటలు కూడా పూడ్చలేకపోతున్నాడా? రాజ్యసభలో గండి పడింది మోపిదేవి వెంకటరమణరావు. ఎవరు మోపిదేవి? ఆయన అసలు ఇతనితో పాటు జైలుకి వెళ్ళిన వ్యక్తి, మాజీ మంత్రి, సుదీర్ఘకాలం రాజకీయం చేసినాడు. అలాంటి మోపిదేవి వెంకటరమణ ఇవాళ ఏమంటున్నాడు? నన్ను నాశనం చేశారు, నన్ను అడ్డు తప్పించుకోవడం కోసమే రాజ్యసభకి పంపించారని మోపిదేవి ఇవాళ మొత్తం మత్స్యకారులందరితో మీటింగ్ పెట్టి ఈరోజే మాట్లాడాడు. నిన్న ఆయన ఎవరు? బీడా మస్తాన్ రావు. ఆయన వెళ్ళిపోయాడు రాజ్యసభ. అటు రాజ్యసభలో గండే కాదు, కౌన్సిల్లో గండి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఆ తర్వాత కర్రు పద్మశ్రీ, ఇప్పుడు
ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు దూకేస్తున్నారు. అంటే పార్టీకి పడ్డ గండ్లు పూడ్చలేకపోతున్నాడు, బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చలేని పరిస్థితి. అది బెజవాడ మునిగింది, ఇది వైసీపీని ముంచేస్తోందా? ఇప్పుడు మీరు శ్రీకాకుళం నుంచి ఇవాళ ప్రకాశం దాకా ఖాళీ అయిపోతుందంటే ఎన్నికల ముందు వలసలు. ఎవరైతే జగన్కు దూరం అయ్యారో వాళ్ళు బాగుపడుతున్నారు, జగన్తో అంటగాగిన వాళ్ళు నష్టపోతున్నారనే ఒక సందేశం వెళ్తోంది. లావు కృష్ణదేవరాయలు పార్టీ మారాడు, ఎంపీగా గెలిచాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వదిలేశాడు, నెల్లూరు ఎంపీగా గెలిచాడు. ఆయన 2.5 లక్షల మెజార్టీ, ఇతను 2,70,000 మెజార్టీ. వల్లభనేని బాలశౌరి జగన్ వదిలేశాడు, జనసేనలో చేరాడు, గెలిచాడు. ఏది మచిలీపట్నం ఎంపీగా. వేమిరెడ్డి ప్రశాంతి, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, జగన్ని దూరమైన వాళ్ళంతా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. జగన్తో ట్రావెల్ అయిన వాళ్ళు ఓడిపోతున్నారనే సందేశంలో అటు క్యాడర్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు, ఇటు లీడర్స్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. సీరియస్నెస్ లేదు. ఏది రాజకీయాల పట్ల జగన్మోహన్ రెడ్డిలో సీరియస్నెస్ లేదు. ఇవాళ లడ్డూ వివాదం ఇంత నడుస్తుంటే బెంగళూరు వెళ్ళిపోతారు. ఒకవైపు నీ పార్టీకి చిల్లుబడి ఈ విధంగా మొత్తం అందరూ ఫిరాయిస్తుంటే జనసేనలోకి వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు, మీరు బెంగళూరు వెళ్ళిపోతారా? అదేనండి.